కావాల్సినంత గుజ్జు కూడా ఉండాలా. ఇప్పుడు ఆడు గవర్నమెంట్ కూడా గెలికినాడు కదా. మన హోమ్ మినిస్టర్ గారి ముందు ఆ వీరసింహారెడ్డి గజ 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 ఎంత ముడిగిపోతాడో చూడప్పా. ఏం తెస్తే వీరసింహారెడ్డి వస్తాడా రాడా? వచ్చేసాడు సార్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమను తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమను ముయ్యడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చాడు. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రారు, రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకొని నీకు ఆ పొగరు? అది చూసుకుని నీకు పొగరేమో. బై బర్త్ నా డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. జాగ్రత్త. శరీరంలో తప్పు చేసే భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం విడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజకుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడితోనే. మాలో ఉంది ఈ సీమ నెత్తురే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మినిస్టర్, మీ పదవికి గౌరవం ఇచ్చా. మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా, తలుచుకో, తలుచుకో. మూతి మీద ముడిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికో గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటే నేను నిలబడాలి. కూర్చో. గుర్తుపెట్టుకో, నీ సాగు నా చేతుల్లోనే. సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాకేస్తారు. మంచి చేస్తే తల ఉంచుతా. చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా. ముక్కలు మూటగట్టి తుంగబాతల్లో తొక్కుతా. నా మాట బదులు, నా కత్తి బదులు. ఈ పక్కవాడికి తెలుసు, నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు. నా కొడకల్లారా, పోయి నీ పెళ్ళానికి
చెప్పుకో నా కోడక్క. వీరసింహారెడ్డి పసుపు కుక్కలు పంపించాడు.